తరచుగా అందరూ అడుగుతూ ఉంటారు లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకర్స్కే వస్తుందని. సో లంగ్ క్యాన్సర్ అనేది 70-80% స్మోకర్స్లో వస్తే 20-30% నాన్ స్మోకర్స్లో కూడా రావచ్చు. సో దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటి అంటే పాసివ్ స్మోకింగ్. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని కూడా అంటారు. అంటే మన చుట్టూతో బాగా స్మోక్ చేసే వాళ్ళు ఉన్నా కానీ మనకి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. రెండవది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు తీసుకుంటే చాలా మెట్రో సిటీస్లో ఇవన్నీ కూడా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా చాలా పడిపోయింది. బికాస్ ఆఫ్ మోర్ ట్రాఫిక్, మోర్ ఎయిర్ పొల్యూషన్, ఈ డస్ట్ అన్నిటి వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. మూడవది ఏంటంటే ఆక్యుపేషనల్ రిస్క్. అంటే మనం వర్క్ చేసే వర్క్ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ షిప్ యార్డ్స్లో, ఈ మైనింగ్ ఇండస్ట్రీస్, గ్లాస్ ఇండస్ట్రీస్, ఇలాంటి ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిస్క్ అన్నది పెరుగుతుంది అనమాట. సో నాలుగవది ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నామో అంటే ఎన్విరాన్మెంటల్గా కూడా మనకి రిస్క్ ఉంటుంది. ఈ రెడాన్ గ్యాస్ అన్నది కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.